ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షం కారణంగా మున్నేరు మున్నేటి వాగులకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు మున్నేటి వాగులో 5 పశువుల కాపర్లు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారిని కాపాడారు. అలాగే వర్షం కారణంగా సత్తుపల్లి జీవి ఆర్ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా చెరువులు జలాశయాలు నిండు కుండలా మారిపోయాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద కూడా ముంచెత్తుతోంది. వర్షం కారణంగా మున్నేరు మున్నేటి వాగులకు వరద ఉధృతి పెరిగింది. అలాగే వాగులో కూడా ఒక 5 పశువుల కాపర్లు గల్లంతైనట్టుగా సమాచారం అందుతోంది. ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీధర్. విజయచంద్రిక, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేటితో పాటు చెరువులు జలాశయాలు వాగులన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి, ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులన్నింటికి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఖమ్మం నగరానికి సమీపంలో ఉన్న మున్నేరు వద్ద ఉన్నాం. మున్నేరుకి వరద ఉధృతి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేటికి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. మున్నేటికి వరద ప్రవాహం కొనసాగడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష జరిపారు. గత ఏడాది కన్నీ విని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు ముంచుకొచ్చి ఖమ్మం నగరం దాదాపుగా సగానికి పైగా వరద ముంపుకు గురైంది. వందల మంది నిరాశ్రయులైపోయి సర్వం కోల్పోయిన పరిస్థితి మనకి గత ఏడాది కనిపించింది. మళ్ళీ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా, ఎక్కడా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం తక్షణమే అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అనుదీప్తో పాటు ఇతర అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. తుమ్మల ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం ఖమ్మంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్నేటికి సమీపంలో ఉన్న 3 ప్రాంతాల్లో నయాబజార్ కాలనీ, స్వర్ణభారతి కళ్యాణ మండపం, మహిళా కాలనీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వెంకటేశ్వర నగర్, శ్రీనివాస నగర్, పద్మావతి కాలనీ, మోతీ నగర్, బొక్కలగడ్డ తండా, సారథి నగర్ ఈ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పర్యటించి మున్నేటి పరివాహ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. మున్నేటికి వరద ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వరద ప్రవాహం ఇంకా పెరిగి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే మీరంతా కూడా పునరావాస కేంద్రాలు చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పేసి అధికార యంత్రాంగం స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా మైకుల ద్వారా ఎప్పటికప్పుడు మున్నేటి పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. వరద ఏ విధంగా కొనసాగుతుంది, ఎగువ ప్రాంతంలో ఏ విధంగా వర్షాలు ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. అటువైపు మదిర ప్రాంతంలో కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. మదిర ప్రాంతంలో కూడా మున్నేటి పరివాహ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మున్నేరుకి ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తకుండా ఉండేందుకు 690 కోట్లతో మున్నేరుకి 2 వైపులా కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగంతో సమీక్ష జరిపి ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేయించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్నేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చింతగాని మండలం చిన్న మండలంలో నిన్న సాయంత్రం పశువులు తోలికెళ్ళిన పశువుల కాపర్లు కూడా వరద ముంపులో చిక్కుంటే వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి ఒడ్డుకు చేర్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వైరా రిజర్వాయర్ 18.3 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. వైరా రిజర్వాయర్ కాదు, జలాశయాలన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి స్థానికులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. విజయచంద్రిక, ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ.